వేగోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. కీలక నిర్ణయం దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తుంది. త్వరలో పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగేటువంటి అవకాశం కనబడుతుంది. అయితే పశ్చిమాసియాలో కొనసాగుతున్నటువంటి ఉద్రిక్త పరిస్థితుల కారణంగా $100లకు పైనే ట్రేడ్ అవుతుంది బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర. ఈ నేపథ్యంలో 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ముగియగానే దేశంలో పెట్రోల్ డీజిల్ ధరలు పెంచేటువంటి అవకాశాలను కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తుంది. 25 నుంచి 28 రూపాయల వరకు పెరిగేటువంటి అవకాశం కనబడుతుంది. ముడి చమురు ధరలు పెరిగినా పెట్రోల్ డీజిల్ ధరలు పెంచకపోవడం వల్ల కంపెనీలపైన భారం పెరుగుతుంది. యుద్ధ సమయంలో చమురు కంపెనీలు రోజుకు 2400 కోట్ల మేర నష్టాన్ని భరించినట్లుగా సమాచారం. అయితే యుద్ధం కారణంగా భారీగా వంట గ్యాస్ ధరలు కూడా పెరుగుతున్నాయి. సుమారు 85% చమురు దిగుమతిపైన భారత్ ఆధారపడి ఉంది. ఈ నేపథ్యంలో ఈ నెల 29 అర్ధరాత్రి తర్వాత ధరలు పెరిగేటువంటి అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. మొత్తం మీద 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు పూర్తయిన తర్వాత 29వ తేదీన పశ్చిమ బెంగాల్కి సంబంధించిన 2వ విడత అసెంబ్లీ ఎన్నికల దశ పూర్తయిన తర్వాత భారతదేశంలో పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. ఇప్పటికే 15% మాత్రమే స్వదేశీయుల మీద ఆధారపడి ఉన్నటువంటి నేపథ్యంలో 85% చమురు దిగుమతిపైనే భారత్ ఆధారపడి ఉంది. ఈ నేపథ్యంలో తాజాగా ఎన్నికల పూర్తి స్థాయి ప్రక్రియ అనంతరం పెట్రోల్ డీజిల్ ధరలు పెంచేటువంటి యోచనలో మాత్రం కేంద్ర ప్రభుత్వం కనబడుతుంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్ చెప్పిన పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుదల అనేది మాత్రం కొంతవరకు కలకలం రేపుతున్నప్పటికీ 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఇది కార్యరూపం దాలుస్తున్నట్లుగా తెలుస్తుంది. పూర్తి అప్డేట్స్ ఏంటి? ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అంటే ఒక వ్యూహాత్మకంగా అడుగులు వేసిందని చెప్పాలి. ఎప్పుడైతే పశ్చిమాసియాలో యుద్ధం మొదలైందో ఇరాన్ వర్సెస్ ఇజ్రాయెల్ అలాగే అమెరికా ఈ 3 దేశాలు యుద్ధంలో పాల్గొన్న తర్వాత నుంచి కూడా పరిస్థితి కొంత ఆందోళనకరంగానే ఉంది. ముఖ్యంగా ఈ హార్మూజ్ జలసంధి అరేబియా సముద్రంలో నెలకొన్నటువంటి పరిస్థితులు, పర్షియన్ గల్ఫ్ లో నెలకొన్నటువంటి పరిస్థితుల కారణంగా ప్రపంచవ్యాప్తంగా కూడా అటు అమెరికాలో ఇప్పటికే పెట్రోల్ ధరలు కానీ డీజిల్ ధరలు కానీ భారీగా పెరిగినటువంటి పరిస్థితి. అలాగే మరికొన్ని దేశాల్లో కూడా దీని ప్రభావం అనేది కనపడుతూ వస్తుంది. అలాగే ఇటు అంటే చమురు దిగుమతి విషయంలో కూడా కొంత కేంద్ర ప్రభుత్వం ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. అలాగే అటు షిప్పింగ్ కంపెనీ అంటే ఇప్పుడు ఏదైతే నౌకలు ఇప్పుడు హెచ్పిసిఎల్ కానీ లేదంటే వీళ్ళకి బీపీసీఎల్ కానీ వీళ్ళకి హిందుస్థాన్ కానీ వీళ్ళందరికీ సంబంధించినటువంటి నౌకలు రావడానికి కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంది. హార్మోజ్ జలసంధిలో ఇరాన్ అక్కడ టోల్ ఫీజు విధించడం కానీ అదేవిధంగా మరికొన్ని పరిస్థితులు కూడా కొంత ఆందోళన కలిగిస్తున్నాయి. అదేవిధంగా ఇన్సూరెన్స్ ఛార్జీలు కూడా డబుల్ అయిపోయినటువంటి పరిస్థితి ఉంది. బీమా ఖర్చులు కూడా ప్రీమియం ఖర్చులు కూడా డబుల్ అయిపోయినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇక్కడ కొంత అంటే ఈ వీళ్ల మీద రోజు 1600 నుంచి 1800 కోట్ల రూపాయల వరకు భారం పడుతుంది. అటు క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడం వల్ల అనేది అయితే స్పష్టంగా అర్థమవుతుంది ఇది కంపెనీల మీద. కాబట్టి ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ఇటీవల వాళ్లకు అంటే వాళ్ళు ధరలు పెంచకుండా ఉండేందుకే కొంత ఎక్సైజ్ సుంకాన్ని 10 రూపాయలు తగ్గించినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు మళ్ళీ కేంద్ర ప్రభుత్వం అంటే ఆ ఎక్సైజ్ సుంకాన్ని అలాగే తగ్గింపు కొనసాగించి ధరలు అయితే భారీగా పెంచే దిశగా కూడా అడుగులు వేస్తున్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి త్వరలోనే కేంద్ర ప్రభుత్వం అంటే మీరు అన్నట్టు 29వ తారీఖు లేదా 30వ తారీఖు సాయంత్రం నుంచి అయితే ధరలు పెరిగేటువంటి అవకాశం అయితే ఉంది. అంటే ఇక్కడ ఎన్నికలకు ఇబ్బంది లేకుండా ఉండే విధంగానే కేంద్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటోంది. అంటే వెంకట్ కొంతవరకు ఎన్నికలకు ఇబ్బందితో పాటుగా 5 రాష్ట్రాల ఎన్నికలు కూడా కేంద్ర ప్రభుత్వం కీలకంగా తీసుకున్నటువంటి నేపథ్యంలో ఇలాంటి నిర్ణయం తీసుకుంటే కొంతవరకు వ్యతిరేకత వస్తుంది అనేటువంటి ఆలోచన కూడా చేయొచ్చు అనుకోవచ్చా? అవును, అందుకని ఈ దీనికి సంబంధించి ఎన్నికలకు సంబంధించి ఎటువంటి ఇబ్బందులు ఉండకూడదు అనేటువంటి ఆలోచనలో భాగంగానే కేంద్రం ఈ అడుగులు వేసినట్టుగా తెలుస్తుంది. అయితే పశ్చిమ బెంగాల్ ఇప్పుడు వాళ్ళకి పశ్చిమ బెంగాల్ కానీ తమిళనాడు కానీ కేరళ కానీ అసలు ఈ రాష్ట్రాలు వాళ్ళ కీలకంగా మారినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇక్కడ కేంద్ర ప్రభుత్వం కొంత ఒత్తిడిలో ఉంది. అది ఈ ఎన్నికల్లో గెలవకపోతే అంటే తదుపరి ఎన్నికలకు ఇబ్బంది అవుతుంది, ఇండియా కూటమి బలపడుతుంది అనేది వాళ్ళ ఆలోచనగా కనపడుతుంది. అందుకని పెట్రోల్ ధరల విషయంలో కొంత ముందుకు అడుగు వేయకుండా అట్లా ఆగిపోయినటువంటి పరిస్థితి. వెంకట్ కొంతవరకు ఇప్పటికే హార్మూజ్ జలసంధి నుంచి భారతదేశానికి సంబంధించినటువంటి నౌకలను కూడా ఇరాన్కి సంబంధించిన ఐఆర్జీసీ అడ్డుకున్న పరిస్థితులు మనం చూసాం. ఈ నేపథ్యంలో ప్రత్యామ్నాయ మార్గాల వైపు కేంద్ర ప్రభుత్వం అడుగులు వేసేటువంటి అవకాశం లేదంటారా సామాన్యుల పైన భారం పడకుండా? అయితే సామాన్యుల మీద భారం పడకుండా అనే దానికి సంబంధించి ఇప్పుడు కేంద్రం ఎటువంటి నిర్ణయం తీసుకోలేనటువంటి పరిస్థితిలో ఉంది. ఎందుకు అని అంటే కేంద్ర ప్రభుత్వానికి కూడా ఇప్పుడు ఈ పెట్రోల్ ధరల పెంపు అనేది కొంత ఆందోళనకరమైనటువంటి పరిస్థితి. కాబట్టి ఇక్కడ అంటే
తగ్గింపుతో ఎక్కువ కాలం పరిశ్రమలు కూడా నడపలేనటువంటి పరిస్థితి, వాళ్ళకు కూడా రాయితీలు ఎక్కువగా ఇప్పుడు ఎక్సైజ్ సుంకాన్ని తగ్గిస్తే 10 రూపాయలు లీటర్ కానీ అంటే అది ఎంతకాలం కొనసాగించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టే దాన్ని ఎక్కువ కాలం కొనసాగించలేనటువంటి పక్షంలోనే కేంద్రం ఇటువంటి అడుగులు వేస్తుందనేది చెప్పుకోవచ్చు. రైట్ వెంకట్, థ్యాంక్ యూ. మొత్తం మీద కీలక నిర్ణయం తీసుకునేటువంటి దిశగా మాత్రం కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తుంది. త్వరలో పెట్రోల్ డీజిల్ ధరలు పెంచేటువంటి యోచనలు కేంద్ర ప్రభుత్వం కనబడుతుంది. ప్రధానంగా పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో $100లకు పైగానే ట్రేడ్ అవుతుంది బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర. ఈ నేపథ్యంలో 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ముగియగానే దేశంలో పెట్రోల్ డీజిల్ ధరలు పెంచేటువంటి యోచనలో కేంద్రం కనబడుతుంది. దాదాపు 25 నుంచి 28 రూపాయల వరకు పెట్రోల్ డీజిల్ పైన ధరలు పెరిగేటువంటి అవకాశం కనబడుతుంది. ముడి చమురు ధరలు పెరిగినా పెట్రోల్ డీజిల్ ధరలు పెంచకపోవడం వల్ల కంపెనీలపైన పెను భారం పడుతుంది. యుద్ధ సమయంలో చమురు కంపెనీలు రోజుకు 2400 కోట్ల మేర నష్టాన్ని భరించినట్లుగా సమాచారం. సో యుద్ధం కారణంగా భారీగా పెరిగినటువంటి పరిస్థితుల్లో వంట గ్యాస్ ధరలను కూడా మనం చూసాం. సో భారతదేశం విదేశాలపైనే ఆల్మోస్ట్ 85% చమురు దిగుమతిపై ఆధారపడి కనబడుతుంది. సో ఈ నెల 29న 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల యొక్క పోలింగ్ ప్రక్రియ పూర్తవుతుంది కాబట్టి సో ఈ నెల 29 అర్ధరాత్రి తర్వాత ధరలు పెంచేటువంటి యోచనలో కేంద్ర ప్రభుత్వం కనబడుతుంది. ఇప్పటికే హార్ముజ్ జలసంధికి సంబంధించి ఇరాన్ పూర్తి స్థాయిలో క్లోజ్ చేసినటువంటి నేపథ్యంలో సో భారతదేశానికి సంబంధించినటువంటి నౌకలను కూడా అడ్డగించినటువంటి సిచ్యువేషన్స్ మనం చూసాం. కాబట్టి చమురు కంపెనీలపైన భారీ భారాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం భరిస్తున్నట్లు ఇప్పుడు ఈ నేపథ్యంలో భారతదేశానికి దిగుమతి అయ్యేటువంటి ఏదైతే నౌకలు ఉన్నాయో వాటిని ఇరాన్ అడ్డగించడం, IRGC తమ ఆధీనంలోకి తీసుకున్నటువంటి నేపథ్యం. సో 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తర్వాత భారతదేశంలో వాహనదారులకు ఒక బిగ్ షాక్ న్యూస్ వచ్చేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. 25 నుంచి 28 వరకు అంటే 25 నుంచి 28 రూపాయల వరకు పెట్రోల్ డీజిల్ ధరలు పెంచేటువంటి యోచనలో కేంద్ర ప్రభుత్వం కనబడుతుంది.